మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్. విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లు, రాయగడ పరిధిలోకి 680 కిలోమీటర్లు, రాయచూరు, వాడి, విష్ణుపురం, పగడిపల్లి, జన్పహాడ్ సెక్షన్లు సికింద్రాబాద్ కిందకు, విజయవాడ డివిజన్లో కొండపల్లి, మోటుమర్రి సెక్షన్, ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు. ఫలించిన కూటమి ప్రభుత్వ కృషి అంటూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు మాత్రమే ఉండేలా డిపిఆర్ సిద్ధమవుతుంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు అందాయి. తుది డిపిఆర్పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు డ్రాఫ్ట్ డిపిఆర్ఏ ఖరారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే, సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. ఒరిస్సాలో థర్మల్ యూనిట్ ఏర్పాటు పరిశీలించండి. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి. వేస విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించి చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం సాంకేతికత ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని సూచించారు. సచివాలయం మొదటి బ్లాక్లో వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధను వినియోగించి డిమాండ్ అంచనాలను ఇంధన శాఖ రూపొందిస్తోంది. ఇంకా ఖచ్చితత్వం కోసం భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలి. దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమని లెక్కలు వస్తాయని సీఎం పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఆప్ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు. దేశ రాజధానిలో 60.44% పోలింగ్, 8 తేలనున్న భవితవ్యం అంటూ దాదాపుగా అన్నిట్లో కూడా 35 నుంచి 40 స్థానాల నుంచి దాకా బీజేపీకి వస్తాయని, 32 నుంచి 37 దాకా ఆప్కి వస్తాయని మ్యాట్రిక్ చెప్తే, దాదాపుగా అన్ని సంస్థలు కూడా వీళ్ళకే బీజేపీకే అధికారం అన్నటువంటిది అంచనా వేస్తే, ఒక కేకే సర్వే మాత్రం రివర్స్లో అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే పోలవరం నిధుల్ని ఎలా చెల్లిస్తారు? కేంద్ర అంతర్గత ఫైనాన్స్ డివిజన్ అభ్యంతరాలు. మరో 2700 కోట్ల అడ్వాన్స్ నేపథ్యంలో ఇబ్బందులు. త్వరలో సమాధానం ఏమన్నా రాష్ట్ర ఆర్థిక శాఖ. పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి అడ్వాన్స్ నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటిని చెల్లించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. చెల్లింపులకు కేంద్రం నిర్దేశించిన విధి విధానాలు పాటించకపోవడంతో కేంద్ర అంతర్గత ఫైనాన్స్ డివిజన్ అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు మరో 2700 కోట్ల అడ్వాన్స్ నిధులు ఇచ్చే అంశం కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఉంది. ఈ క్రమంలోనే పాత నిధులు ఎలా ఖర్చు చేస్తారో తనిఖీ చేస్తారు. ఆ పరిశీలనలోనే కేంద్రం నిర్దేశించినట్టుగా చెల్లింపులు సాగలేదనేది అభ్యంతరం. ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వివరాలు ఇచ్చి నిధులు రాబట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోబోతున్నారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు తాజాగా అడ్వాన్స్ నిధులు ఇస్తోంది. వాటిలో 75% ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ నిధులు ఇస్తామని పేర్కొంది. మొదటిసారి 2348 కోట్ల మేర ఇచ్చింది. వాటిని సింగిల్ నోడల్ ఏజెన్సీ విధానంలో చెల్లించాలి. కేంద్రం ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాలను సింగిల్ నోడల్ ఖాతాకి జమ చేయాలి. ఆ ఖాతాను పిఎఫ్ఎంఎస్తో అనుసంధానం చేయాలి. చెల్లింపులు సైతం పిఎఫ్ఎంఎస్ విధానంలోనే జరపాలి. వాటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పరిశీలించి తనిఖీ చేసి ధృవీకరించాలి. ఆ ధృవీకరణ పత్రాన్ని కేంద్ర జలశక్తికి పంపాలి. దీంతోపాటు సంబంధిత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్దేశించిన అంశాలకే ఆయా మొత్తాలు ఖర్చు చేసినట్టుగా ప్రొఫార్మా జిఎఫ్ఆర్ 12Cలో సంతకం చేసి సమర్పించాలి. ఈ రెండు కలిపి కేంద్ర జలశక్తికి చేరాలి. ఇలా ఇచ్చిన మొత్తంలో 75% ఖర్చు చేసినట్టు ధృవీకరణ పత్రాలు కేంద్రానికి చేరిన తర్వాత మరోసారి అడ్వాన్స్ విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన అడ్వాన్స్ 2348 కోట్లతో కొంత మొత్తం మాత్రమే సింగిల్ నోడల్ ఖాతాలో చేర్చి పిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించారు. దాదాపు 1800 కోట్ల వరకు రాష్ట్ర ఖజానా నుంచి సిఎఫ్ఎంఎస్ విధానంలోనే చెల్లించేశారు. దీంతో ఫైనాన్స్ డివిజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోలవరానికి గతంలో బిల్లుల రీఎంబర్స్ విధానంలో కేంద్రం నిధులు ఇచ్చేది. గతంలో చేసిన పనుల బిల్లుల సమర్పణ, ఇతర ప్రక్రియ అంతా సిఎఫ్ఎంఎస్లోనే పూర్తి చేశారు. అందువల్ల ఆ మొత్తాలను మళ్ళీ పిఎఫ్ఎంఎస్కి బదిలీ చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 1800 కోట్ల వరకు సిఎఫ్ఎంఎస్లోనే చెల్లించారు. పోలవరం అథారిటీ కూడా ఈ విషయాన్ని గమనించి ధృవీకరణ పత్రాలు సమర్పించిన తదుపరి బిల్లుని కేంద్రం నిర్దేశించిన నమూనాలను చెల్లిస్తామని కేంద్రానికి లేఖ రాయబోతుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో 2700 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా రానున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే, డబ్బులు ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేమెంట్స్ ప్రైవేట్గా అంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసి కేంద్రాన్ని చెల్లించమని అడిగేది. అలా చెల్లించమని అడిగిన వాటిట్లో ఒకప్పుడు బస్సులు పెట్టి జనాలను తీసుకెళ్ళిన డబ్బులు, భోజనాలు పెట్టిన డబ్బులు, అలాగే పట్టిసీమ డబ్బులు కూడా ఆ బిల్లులో వేసేశారు. కాబట్టి ముందు జాగ్రత్తగా అప్పటి నుంచినే అది ఆపేయడం కానీ మిగతాదంతా కూడా మేమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ దఫా అయితే అసలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా మొత్తం కేంద్రమే డబ్బులు ముందిస్తుంది. దాని ప్రకారం తీసుకోవాలి. ఈ సిస్టమ్ చక్కగా ఉంది. కానీ వీళ్ళు దానిలో నుంచి ఆ డబ్బులు సిఎఫ్ఎంఎస్లో కంటే రాష్ట్ర ప్రభుత్వం
దీంట్లోకి తీసేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు, ఇది మొదటిసారి బాగానే ఉంది. తర్వాత అట్లా ఏమైపోతుంది, ఆ డబ్బుల్ని వాడేస్తారు వేరే వాటికి. అట్లా వాడటానికి వీలు లేదన్నదే ఇక్కడ కేంద్రం యొక్క ఉద్దేశం. వీళ్ళ ప్లానింగ్ వాళ్ళకి తెలుసు కాబట్టి రివర్స్లో చేస్తున్నట్టు. లేకపోతే న్యాయమూర్తుల బృందం కర్నూలుకి వెళుతుందా, హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు వ్యవహారంపై న్యాయమూర్తుల బృందం ఈ నెల 6న కర్నూలుకు వెళ్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆరాధీసింది. కర్నూలు పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. మరోవైపు కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలు చేసిన పిల్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగినట్టు పిటిషనర్ని తాము ప్రశ్నించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయంటని పిల్ దాఖలు చేసిన న్యాయవాది తాండవ్ యోగేష్ని ప్రశ్నించింది. న్యాయమూర్తుల బృందం కర్నూలు వెళ్తున్నట్టు రాశారని, ఆ సమాచారం వారికి ఎవరిచ్చారని ఆరాధించింది. న్యాయవాది బదిలిస్తూ న్యాయమూర్తులు ఈ నెల 6న కర్నూలు పర్యటించనున్నట్టు న్యాయశాఖ మంత్రి చెప్పారని, ఈ విషయం పత్రికలో ప్రచురితమైందని తెలిపారు. దాన్నే తాను పిల్లో పేర్కొన్నానని వెల్లడించారు. అంటే ఇది పెద్ద బోగస్ హంబక్ అనమాట. న్యాయమూర్తులు వస్తున్నారు అని చెప్పి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పడిపోతుంది అని చెప్పింది పచ్చి అబద్ధం అనమాట. అందుకనే చీఫ్ జస్టిస్కి కూడా తెలియకుండా న్యాయమూర్తులు వచ్చేస్తున్నట్టు రాసుకొచ్చేశారు. చివరికి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయకపోతే ఆ నిజం తెలిసేది కాదు. కాబట్టి ఇక్కడ సంథింగ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయం బయటకు వస్తుంది. లేకపోతే ఏపీఎండీసీకి 500 మైనింగ్ లీజులు, దీని నుంచి సబ్ లీజులు ఇచ్చే యోచన 5,000 కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక, రాష్ట్రంలో కొత్తగా కేటాయించేందుకు సిద్ధంగా దాదాపు 500 మైనింగ్ లీజు ప్రాంతాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం గనుల శాఖ పరిధిలో ఉన్న వీటిని ఏపీఎండీసీకి రిజర్వ్ చేశాక ఆ సంస్థ వాటిలో సొంతంగా మైనింగ్ చేసేందుకు కానీ ఎవరికైనా సబ్ లీజులకి జాయింట్ వెంచర్గా లీజులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసి 5,000 కోట్లకు పైగా నిధులు సమీకరించబోతుంది. దీనికోసం ఇప్పటికే అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ నియమించారు. ఇదే సమయంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఖనిజాభివృద్ధి సంస్థ ఆడిట్ను కూడా పూర్తి చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. సాక్షి వచ్చేటప్పటికి జగన్ 2.0 అంటూ కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా, ప్రజలే నా బలం, పార్టీ కేటర్ నా బలగం, మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా, మంచి చేసిన వారు చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తుపెట్టుకోండి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, ప్రలోభ పెట్టినా భయపెట్టినా దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నా, జగనన్న 1.0లో ప్రతి పథకం ప్రతి విషయంలో ప్రజల కోసమే తాపత్రయపడ్డా, మన పాలనతో బాబు పాలన ప్రజలు పోల్చి చూస్తున్నారు, కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన మంది, కాలర్ పట్టుకునే పాలన వారిది, సూపర్ 6లు లేవు, 7లు లేవు, హామీలను చంద్రబాబు తొంగలో తొక్కారు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే చెప్పా, బాబు నైజం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం తథ్యం, మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం, 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వరుసగా 2 ఏళ్ళు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి, మరోవైపు రాష్ట్ర ఆదాయం తగ్గాయి, అయినా కూడా మనం ఏ రోజు సాకులు చెప్పలేదు, ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కోలేదు, సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏ రోజు తప్పలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెప్తున్నా అంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం కూడా హైలైట్ చేశారు. అయితే సిఐడి కుట్ర విఫలం, ఇక సిట్ కుతంత్రం అంటూ ఎన్ని పాట్లు పడినా ఒక్క ఆధారం సాధించలేనివని, దాంతో అక్రమ కేసులతో వేధించేందుకే సిట్ అస్త్రం, బాబు వీర విధేయ అధికారి రాజశేఖర్ బాబుకు బాధ్యతలు, తెర వెనక నుంచి నడిపించడం రిటైర్డ్ ఏజీ ఘట్టమనేనంటూ చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకి వెర్రి తలాలు వేస్తున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మధ్యంలో కాన విధానంపై అవాస్తవ ఆరోపణలతో అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతుంది. వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సిఐడి అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది, దాంతో బాబు ప్రభుత్వం సిట్టేసి వేధించాలనుకుంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఢిల్లీలో కమల వికాసం అంటూ 27 ఏళ్ల తర్వాత అధికారం, ఆప్ హ్యాట్రిక్ కలలే ఎగ్జిట్ పోల్స్ జోస్యం, ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కళ నెరవేరబోతోందని పేర్కొన్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈసారి కూడా 0 చూడుతుందని స్పష్టం చేశారు. 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్ గెలుస్తుందన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానాలు గొప్ప ఆశీర్వాదం, భక్తిభావంతో నా మనసు నిండిపోయిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న కుంభమేళాకి వెళ్ళి స్నానం ఆచరించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అమెరికా నుంచి 104 మంది రాక, అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్కి చేరుకుంది. మొత్తం 104 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో పంజాబ్కి చెందిన 30 మంది, హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కి చెందిన 33 మంది, మహారాష్ట్రకి చెందిన 3, ఉత్తరప్రదేశ్కి చెందిన 3, చండీగఢ్కి చెందిన 2 ఉన్నట్లు అధికారులు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐదే హవా, నైపుణ్యం గల యువత కోసం కంపెనీల యత్నాలు, పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు, ఏఐ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత, వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20% పెరిగే ఛాన్స్, బీటెక్ విద్యార్థుల్లో చిగురిస్తున్న ఆశలు, టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీలు బాటపడుతున్నాయి.
మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి నేపథ్యం ఉన్నవారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల Naukri.com సర్వే వెల్లడించడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒరిస్సా ప్రయోజనాలకే పట్టం అంటూ అరకు కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్, రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం, విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు, వాల్తేరు డివిజన్ విభజన, విశాఖపట్నం రాయగఢ డివిజన్ల ఏర్పాటు, రాయగఢ పరిధిలోకి అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్, టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాహకంపై సర్వత్రా విమర్శలు అంటూ ఇందాక వాళ్ళేమో టీడీపీ కూటమి ప్రభుత్వం అద్భుతం చేసింది అంటే వీళ్ళు లేదు అనర్థం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కిక్కు లెక్క తేల్చేస్తారు అంటూ జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు, సారథిగా బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు, టీంలో రెడ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బరాయుడు, మరో 5 పోలీసు అధికారులు కూడా ఐఎన్ఆర్ పర్యవేక్షణ, ప్రతి శాఖ సిట్కి సహకరించాలి, ఎక్కడైనా సోదాలు చేయొచ్చు, ఆధారాలు సీజ్ చేయొచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవసరమైతే అరెస్టు చేయొచ్చు, పూర్తి అధికారాల అప్పగింత, ప్రతి 15 రోజులకి డీజీపీకి నివేదిక, గత సెప్టెంబర్లో నమోదైన కేసు దర్యాప్తు ఇంకా వేగవంతం, 3113 కోట్ల కమిషన్ల భాగోతాన్ని వెలిగితీనున్న సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంతా చిక్కుకున్నట్టు సూత్రధారి రాజకేశిరెడ్డి, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులకు శ్రీముఖాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్ అంటూ కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు, ప్రధాన కేంద్రం విశాఖ, అటు సికింద్రాబాద్, ఇటు ఒడిస్సాలో కలిపిన ఏపీ ప్రాంతాలని దీని పరిధిలోకి, వాల్తేరు డివిజన్ రద్దు ఆలోచనకి స్వస్తిక విశాఖ డివిజన్గా అందుబాటులోకి, ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి, కొత్త జోన్తో డివిజన్లో మార్పులు, గుంతకల్లు రైల్వే డివిజన్ కోత, విజయవాడ డివిజన్ పరిధిలో కొత్తగా కొండపల్లి మోటుమర్రి సెక్షన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల పేరిట గద్దలకు అంటూ 4.72 లక్షల ఎకరాల ఉల్లంఘనలు, జగన్ జమానాలు అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి అసైన్ తొలగింపు, నిగ్గు తేల్చిన రెవెన్యూ శాఖ, అసైన్ చట్టం కింద అక్రమార్కులపై కఠిన చర్యలకు ఆదేశం, బాధ్యులైన అధికారులపై కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, భూములు తిరిగి నిషేధిత జాబితాలోకి, జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన అంటూ పేరు పేదలది దండుకున్నదేమో పెద్దలు, నాడు జగన్ ప్రభుత్వంలో అసైన్ భూముల వ్యవహారం జరిగింది ఇదే, 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్ భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగించి శాశ్వత హక్కులు కల్పిస్తామంటూ జీవో 596 జారీ చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని 20 ఏళ్ల కాలపరిమితి దాటిన భూములకు కూడా హక్కులు కల్పించారు. నాడు 4.72 లక్షల ఎకరాల నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ఆదేశించింది. అక్రమార్కు బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అభివృద్ధికి సహకరించండి అంటూ కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ విన్నపం, ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి, పూర్వోదయ కింద 5,684 కోట్లు ఇవ్వండి, పీఎంశ్రీ పథకం కింద మిగిలిన 1,514 పాఠశాలను మంజూరు చేయండి, వర్సిటీల్లో వస్తువులకు 3,229 కోట్లు ఇవ్వండి, ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయండి, మెటల్ స్టీల్కి సత్వరం అనుమతులు ఇవ్వండి, రాజ్నాథ్ ప్రధాన్ కుమారస్వామితో భేటీ, గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్తో కూడా చర్చలు జరిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.